ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జనవరి మాసం 16వ తేదీ అనగా గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము పుష్యమాసము హేమంత ఋతువు దక్షిణాయనము బహుళపక్షము తిథి తదియ జనవరి 16వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 3:23 నుండి జనవరి 17వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 4:06 వరకు. తదుపరి తిథి బహుళపక్షం చవితి జనవరి 17వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 4:06 నుండి జనవరి 18వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 5:30 వరకు. నక్షత్రం ఆశ్లేష జనవరి 15వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 10:28 నుండి జనవరి 16వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 11:16 వరకు. తదుపరి నక్షత్రం మఖ జనవరి 16వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 11:16 నుండి జనవరి 17వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 12:44 వరకు. కరణం పణజి జనవరి 16వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 3:23 నుండి అదే రోజు మధ్యాహ్నం 3:39 వరకు. భద్ర జనవరి 16వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 3:39 నుండి జనవరి 17వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 4:06 వరకు. భవ జనవరి 17వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 4:06 నుండి అదే రోజు సాయంత్రం 4:43 వరకు. వారము గురువారము. ఈరోజు పండుగలు మరియు వ్రతాలు ముక్కనుమ బొమ్మల నోము. సూర్యోదయము ఉదయం 6:53 సూర్యాస్తమయం సాయంత్రం 5:58 చంద్రోదయము జనవరి 16వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 8:21 చంద్రాస్తమయము జనవరి 17వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 9:16 రాహుకాలం మధ్యాహ్నం 1:49 నుండి మధ్యాహ్నం 3:12 వరకు. యమగంట కాలము ఉదయం 6:53 నుండి 8:16 వరకు. గుళికా సమయం ఉదయం 9:39 నుండి 11:02 వరకు. దుర్ముహూర్తము ఉదయం 10:35 నుండి 11:19 వరకు. తదుపరి మధ్యాహ్నం 3:01 నుండి 3:45 వరకు. వర్జ్యము అర్ధరాత్రి 12 నుండి 1:42 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:03 నుండి 12:48 వరకు. అమృతకాలము ఉదయం 9:36 నుండి 11:15 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:17 నుండి 6:05 వరకు. సూర్యరాశి మకర రాశి. జన్మరాశి చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశించే ముందు జనవరి 16వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 11:16 వరకు కర్కాటక రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం దక్షిణ. ఇవ్వండి ఇవాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ రోజు చేసే ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ రోజు జీవిత భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళతారు. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు నెలకొంటాయి. జీవితంలో కొన్ని పెద్ద విజయాలను సాధిస్తారు. ఆస్తికి సంబంధించిన విషయాల్లో ఉద్యోగస్తులకు లాభం ఉంటుంది. పూర్వీకుల ఆస్తిని కూడా ఈరోజు పొందవచ్చు. ప్రజలకు మీపై ఈరోజు నమ్మకం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. పరిపాలనతో సంబంధం ఉన్న వృషభ రాశి వారికి ఈరోజు మంచి రోజుగా ఉంటుంది. ప్రజలకు మీపై నమ్మకం పెరుగుతుంది. వ్యాపారాన్ని పెంచుకునేటందుకే మీరు కొంత బిజీగా ఉంటారు. కానీ వ్యాపారం పెరుగుదలకైతే కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రేమ సంబంధాల విషయంలో కూడా వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా జీవితంలో బలం ఉంటుంది. ఇంతకుముందు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టినట్లయితే ఈరోజు వాటి వలన ప్రయోజనాలను పొందవచ్చు. గృహ జీవితంలో కూడా పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉండవచ్చు. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటను మరియు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ద్వితీయార్థంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. మీ జీవిత భాగస్వామి మీ మనోధైర్యాన్ని పెంచుతారు. అవసరమైనప్పుడు డబ్బు ఖర్చు చేయడంలో మొండితనం పనికిరాదు. ఈరోజు నిరుత్సాహపరిచే ఆలోచనలకు దూరంగా ఉండాలి. సరిపడినంత నిద్రపోవాలి. అనవసరమైన ఖర్చులను నివారించాలి. పిల్లలకు సంబంధించిన ఏదైనా ఒక సమస్య మీకు ఆందోళన కలిగిస్తుంది. వారిలో ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. యువత ఉన్నత చదువుల కోసం కష్టపడితేనే విజయం సాధిస్తారు. సంభాషణల ద్వారా సమస్యలను పరిష్కరించుకోండి. ప్రేమ జీవితంలో ఉన్నవారు ఈరోజు తమ భాగస్వామిని కలుసుకోవడంలో అడ్డంకులను ఎదుర్కోవచ్చు. ఇంకొంతమంది వృషభ రాశి వారికి ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో పెద్దల నుండి మీ పెళ్లికి ఆమోదం కూడా లభిస్తుంది. ఉద్యోగస్తులు ఇంట మరియు సహోద్యోగుల నుండి కూడా పూర్తిగా మద్దతును పొందుతారు.
కార్యాలయానికి సంబంధించిన శుభ ఫలితాలను ఈ రోజు చూస్తారు. ఉద్యోగస్తులకు ఇంచుమించుగా ఈ రోజు ప్రశాంతంగానే గడిచిపోతుంది. ఉద్యోగాల కోసం అన్వేషించే వృషభ రాశి వారు ఈ రోజు ఉద్యోగాల నిమిత్తమై ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. వ్యాపారస్తులు వ్యాపారంలో కొన్ని హెచ్చుతగులు ఎదుర్కోవాల్సి రావచ్చు. వ్యాపారానికి సంబంధించిన పెద్ద పెద్ద నిర్ణయాలను మరియు ఒప్పందాలను జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే తీసుకోవాల్సి ఉంటుంది. కిడ్నీ సమస్యతో బాధపడేవారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఈ రాశి వారు ఈ రోజు భారీ ఆహారాన్ని తీసుకోకుండా ఉండడం మంచిది. కడుపు నొప్పి, మోకాళ్ల నొప్పి, వెన్ను నొప్పి లాంటి సమస్యలు ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆశ్లేష నక్షత్రం ఉన్న రోజు గురువారం అయితే అమృత యోగం ఉంటుంది. ఈ అమృత యోగం ఉన్నప్పుడు ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ముఖ్యమైన కార్యాలు తలపెట్టినా అవి దిగ్విజయం అవుతాయి. అయితే ఉదయం 11 గంటల తర్వాత ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తప్పకుండా జీలకర్రను నోట్లో వేసుకుని నములుతూ వెళ్ళండి. ఇలా చేయడం వలన కార్యసిద్ధి కలుగుతుంది. రోజు సాంఘిక వ్యవహారాలు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా డబ్బును ఖర్చు చేసేటప్పుడు ఆలోచించి ఖర్చు చేయండి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉన్నవారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఈ రోజు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా కూడా చివరికి వాటిని పరిష్కరించుకోగలుగుతారు. గురువారానికి గ్రహాధిపతి గురువు మరియు శ్రీ దక్షిణామూర్తి. శ్రీ దక్షిణామూర్తి శివాలయంలోని దక్షిణ గోడలో కొలువై ఉంటారు. గురువు అనుగ్రహం కొరకు గురువారాల్లో శివాలయాన్ని సందర్శించండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. గురువారాల్లో శివాలయంతో పాటు శ్రీ మహావిష్ణు, శ్రీ దత్తాత్రేయ ఆలయాలను కూడా దర్శించండి. గురువారం నాడు జ్ఞానం, భక్తి, ధ్యానం, డబ్బు వ్యవహారాలు, వివాహ ప్రయత్నాలు, దాతృత్వం చేయడం, పిల్లల పనులు, అమ్మకాలు, కొనుగోళ్లు, పెద్దలను కలవడం వంటి పనులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అత్యాశ, హింస, కోపం, అబద్ధాలు చెప్పడం, సోమరితనం వంటి వాటికి దూరంగా ఉండాలి. గ్రహబలం కొరకు ఈరోజు పసుపు రంగు మరియు బంగారు వర్ణంలో ఉన్న దుస్తులను ధరించేటందుకే ప్రయత్నించండి. గురువారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే ధన నష్టం, మానసిక అశాంతి, విద్యాలోపం, శత్రుబాధలు వంటి దుష్ఫలితాలు కలుగుతాయి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.